హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి గుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇప్పటి వరకు ఎవ్వరూ చూపినటువంటి ఫెస్టివ్ కలెక్షన్స్ అండి. ఇవి ఓన్లీ కుర్తీసే, బట్ ఏంటంటే రెగ్యులర్ కుర్తీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ మోడల్ అయితే తెప్పించాను. సో ఇవన్నీ కూడా నేను మీషో నుంచి అయితే తెప్పించానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కుర్తీ అయితే చూడండి, మనకు థిక్ మెరూన్ రెడ్ కలర్ అనమాట. మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్తో అయితే వస్తుంది. సో చూసారా, మనకు మల్టీ కలర్ థ్రెడ్ అయితే యూస్ చేసి ఇట్లాగా నెక్ పార్ట్ అంతా కూడా ఏ లైన్ మోడల్ అయితే ఇచ్చేసారండి. సో మొత్తం మెరూన్ రెడ్ కలర్ మీద ఇదంతా కూడా మనకు మల్టీ కలర్ కాంబినేషన్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా 3/4 అయితే వస్తుందండి. అండ్ హ్యాండ్స్ కి ఇక్కడ లాస్ట్ లో కూడా ఇట్లాగ ఇచ్చారు చూడండి. ఇది కూడా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది. సో 3/4 హ్యాండ్స్ అయితే వస్తాయి. సో ఇది వచ్చేసి మనకు క్రాస్ కట్ అయితే ఉంటుందండి కుర్తీ. సో చూడండి, క్రాస్ కట్ కుర్తీ మనకు వితౌట్ లైనింగ్ అయితే వస్తుంది. బట్ మనకు ప్యాంట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది వచ్చేసి నాకు ప్రైస్ ఓన్లీ 240 రూపీస్ అయితే పడిందండి. సైజెస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. నేను వచ్చేసి లార్జ్ సైజ్ అయితే ప్రిఫర్ చేశాను. సో ట్యాగ్ లైన్ కూడా చూపిస్తాను చూడండి, మీకు లార్జ్ సైజ్ ప్రిఫర్ చేశాను. దీంతో స్మాల్ నుంచి మనకు అప్ టు XXL వరకు అయితే సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి. మీషోలో రేటింగ్ కూడా చాలా బాగుందండి. మీకు ఎవరికైనా నచ్చితే నేను సైడ్ కెటలాగ్ పిక్ కూడా యాడ్ చేస్తాను. సో ఆ పిక్ ను వచ్చిన డ్రెస్ ను రెండు ఒకటేనా లేదా అని మీరు చెక్ కూడా చేసేసుకోవచ్చు. సో నేను డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే మెన్షన్ చేస్తానండి. వీటిల్లో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో మనం ఫెస్టివ్ కలెక్షన్స్ అనమాట. ఇప్పటి వరకు కూడా ఎవరు చూపించినటువంటి ఈ కలెక్షన్స్ అండి. మనం నార్మల్ డైలీ వేర్ కి అయినా ఆఫీస్ వేర్ కి ఇట్లా యూస్ చేసుకోవచ్చు. లేదంటే మనకు వర్క్ నీట్ గా ఉంది కాబట్టి ఫెస్టివ్ కలెక్షన్స్ కింద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఎంత చక్కగా ఉందో వేసుకుంటే. మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుందండి. స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తుంది. సో చాలా క్లాసీగా ఉంది అండ్ ఫెస్టివ్ లుక్ అయితే వస్తుందండి. మనం అకేషన్స్ కూడా బయటకి అట్లా చిన్న చిన్న పార్టీస్కి అట్లా వేసుకెళ్ళొచ్చు. సో ఎందుకంటే నెక్ ఇట్లా హైలైట్ అయింది కాబట్టి మనం బయటకి వేసుకెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ డ్రెస్సులన్నీ మీకు ఎలా నచ్చాయి అని చెప్పేసి అయితే నాకైతే కామెంట్ చేసేయండి. ఈ డ్రెస్సులన్నిటి లింక్స్ కావాలి అని అంటే కామెంట్ చేసేయండి. లేదంటే ఈ వీడియో నాకే షేర్ చేసేయండి, మీకైతే లింక్స్ పంపించేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి, సో చూసారా, మంచి పీచ్ కలర్ అండి ఇది వచ్చేసి. సో లైటింగ్ లో మీకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో నేను ఇక్కడ దూరంగా అయితే పెట్టుకొని చూపిస్తాను. సో పీచ్ కలర్ లో మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసిందండి. సో చూసారా, ఇది అనమాట వర్క్. సో జూమ్ లో చూపిస్తే ఏంటంటే మనకు కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. మొత్తం కూడా మనకి ఇది పీచ్ కలర్ లో అయితే వస్తుందండి. సో నెక్ అంతా కూడా ఇట్లాగా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్. సో పీచ్ కలర్ మీద మనకు వైట్ సిల్వర్ కలర్ ఉంటుంది కదా. సో సిల్వర్ కలర్ సీక్వెన్స్ బార్డర్స్ లో ఏ లైన్ మోడల్ అయితే ఇచ్చారనమాట. అండ్ చమ్కీ వర్క్ కూడా అటాచ్ చేసి ఇచ్చారు. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా రౌండ్ నెక్ అయితే వస్తుంది. సో ఏ లైన్ మోడల్ అనమాట. దీనికి కూడా లైనింగ్ అయితే ఏం లేదండి. సో హ్యాండ్స్ వచ్చేసి చూడండి, ఇట్లాగా మనకు ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి హ్యాండ్స్. సో ఫుల్ స్లీవ్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకు ప్లెయిన్ ఇచ్చేసారు. సో వర్క్ ఏం లేదనమాట స్లీవ్స్ అయితే. సో చూసారా, మనకు మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్. ఈ బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ తో ఉందండి. ఇది సిల్వర్ కలర్ లో ఉంది. సో మీకు కెమెరాలో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో లైటింగ్ వల్ల కొంచెం కనిపిదు అనమాట. సో ఇట్లా చూడండి, ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ సేమ్ ఇది కూడా మనకు క్రాస్ కట్ కుర్తీనే వస్తుంది. చూడండి, క్రాస్ కట్ కుర్తీనే ఇది కూడా, బట్ లైనింగ్ అయితే ఏం లేదు మనకు. సో కింద చూసారా, కింద పట్టి కూడా ఇట్లా ఉంది. సో మన ఏదైతే బార్డర్ వచ్చిందో నెక్ కి సేమ్ అదే బార్డర్ మనకు డ్రెస్ కింద కూడా వచ్చేసింది. దీంతో కలర్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్ లో ఉన్నాయండి. సో అన్నిటికీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, యాజ్ వెల్ as కెటలాగ్ పిక్స్ అండ్ డ్రెస్ నేను వేర్ చేసుకుని ఎలా ఉంది అనేది ఒక అపీరియన్స్ షార్ట్ వీడియో కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి నాకు ప్రైస్ 360 రూపీస్ అలా పడింది. సైజెస్ కూడా అన్ని అవైలబుల్ లో ఉన్నాయి. మీడియం నుంచి XXL వరకు సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేసుకోండి. ఇది ప్రైస్ వచ్చేసి ఇందాక 360 అన్నాను కదండి. 360 కాదు, ఓన్లీ మనకు 200 రూపీస్ లో మాత్రమే ఇంత మంచి బ్యూటిఫుల్ కుర్తీ అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకు కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. నేను ఫ్యాబ్రిక్ చెప్పడం మర్చిపోయాను. సో ఇది వచ్చేసి మనకు రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు కాటన్ ఫ్యాబ్రిక్ లోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ తో అటాచ్ చేసి ఇచ్చేసారండి. సైజెస్ చూడండి, నేను ఎల్ సైజ్ అయితే ప్రిఫర్ చేశాను. మీడియం, లార్జ్ అండ్ XXL 2 సైజెస్ 3 సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ లెంత్ వచ్చేసి మనకి ఇట్లాగా బిలో నీ లెంత్ వరకు అయితే వస్తుందండి. దీనికి ఇట్లాగా కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంది కదా. సో దీనికి వైట్ కలర్ ప్యాంట్ మ్యాచ్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట. సో క్వాలిటీ అయితే బాగుందండి. సైజెస్ కూడా పర్ఫెక్ట్ సైజ్ వచ్చింది. సో ఒకసారి నేను వేసుకొని కూడా అయితే మీకు చూపిస్తాను. చూసారు కదండి ఎంత చక్కగా ఉందో ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే. సో కలర్ కూడా బాగుంది. మనకేంటంటే లైటింగ్ లో కనిపించదు, బట్ బాగుంది కలర్.
ఏంటంటే డైరెక్ట్గా చూపిస్తే అట్రాక్టివ్గా బాగుంటుంది అనమాట. సో లైటింగ్లో మీకు అంత అబ్జర్వేషన్ అంత క్లియర్గా ఉండదు. సో చాలా చక్కగా ఉందండి. ఎవరికైనా కావాలి అని అంటే మిస్ చేయకుండా అయితే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ కుర్తీ కూడా చూసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కలర్ చూడండి. ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ అండి. అంటే పూర్తిగా పింక్ కాదు, పింక్ రెడ్ మిక్స్ ఉందన్నమాట. సో ఆ కలర్. సో చూసారా, ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెటిక్ ఫ్యాబ్రిక్ అండి. సో చూస్తేనే మీకు అర్థమవుతుంది జార్జెటిక్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి. అండ్ నెక్ అంతా కూడా ఇట్లాగా మగ్గం వర్క్ ఉంటుంది చూసారా, మనకు బ్లౌజులకు అట్లా వేపించుకుంటాము. సో మగ్గం వర్క్ తో అయితే హైలైట్ చేశారండి. సో ఫెస్టివ్ కలెక్షన్స్ కుర్తీ అనమాట ఇవన్నీ కూడా. జార్జెటిక్ ఫ్యాబ్రిక్ అండ్ దీనికి క్రాస్ కట్ అయితే ఏం లేదండి, ఓన్లీ మనకు నెక్ పార్ట్ వరకే ఇట్లాగైతే ఇచ్చేసారు. సో మీకు జూమ్ లో చూపిస్తాను వర్క్ ఎలా వచ్చింది అనేది. సో ఇట్లాగా లీవ్స్ ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు. సో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు చూడండి. చూడండి ఇట్లాగా అబ్జర్వ్ చేయండి, మనకు ఇట్లాగా స్టెమ్స్ అండ్ ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చేసారు. సో ఫ్లవర్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి చిన్న చమ్కీలు ఉంటాయి కదా మనకు పైప్ మోడల్లో, సో అవన్నమాట. బట్ స్టిక్కీగానే ఉన్నాయండి, ఇవేమి పోవు. ఏంటంటే మనం వాష్ అనేది హ్యాండ్ వాష్ నీట్ గా చేసుకోవాలన్నమాట. మిషన్ కి వాటికేసుకోకుండా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటే పనికొస్తాయి. సో చూసారు ఇవి పోవట్లేదు, నేను అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే తీసుకున్నానండి. చూడండి మీకు రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెటిక్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకు మగ్గం వర్క్ తో వచ్చింది కాబట్టి ప్రైస్ వచ్చేసి ఇది 360 రూపీస్ 370 రూపీస్ అలా పడింది. సో మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే, బట్ ఫ్యాబ్రిక్ బాగుంది. అండ్ జార్జెటిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు కుచ్చుకోవడం అట్లా ఏమి ఉండదు, మనకు క్యారీ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇదైతే క్రాస్ కట్ కాదండి, మనకు అనార్కలి కుర్తీ అనమాట. సో ఇది కూడా మనకు లెంత్ వచ్చేసి బిలో నీ లెంత్ అయితే వస్తుంది. అండ్ దీనికి అటాచ్డ్ లైనింగ్ కూడా ఇచ్చారు చూడండి, అటాచ్డ్ లైనింగ్ కూడా ఉంది. సో మనకు దీని కలర్ లో ఏదైనా గోల్డ్ కలర్ ప్యాంట్ కానివ్వండి అలా మ్యాచ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు వర్క్ గోల్డ్ కలర్ లో ఇచ్చారు కాబట్టి దీనికి గోల్డ్ కలర్ ప్యాంట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట, బిస్కెట్ కలర్. అండ్ లెంత్ కూడా మనకు బిలో నీ లెంత్ అయితే వస్తుందండి. నేను అన్ని వేసుకొని కూడా మీకు చూపిస్తాను. చూసారా చాలా చాలా బాగుందండి వర్క్ అయితే. సో ఎవరికైనా ట్రై చేయాలి అనిపిస్తే మస్ట్ అండ్ షుడ్ గా అయితే ట్రై చేయండి. కలర్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి చాలా బాగుంది. సో చూడండి మొత్తం కలర్ అయితే మనకి ఇట్లాగా పింకిష్ కలర్లో అయితే వస్తుంది. వర్క్ అయితే ఇట్లాగా గోల్డ్ కలర్లో అయితే వస్తుంది అనమాట. స్లీవ్స్ వచ్చేసి మనకు ప్లెయిన్ స్లీవ్స్. సో ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. సో చూసారు కదండి, ఈ కలెక్షన్స్ మీకు ఎలా అనిపించాయి అని చెప్పేసి అయితే నాకు కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇది నేను ఫస్టే చెప్పాల్సింది బట్ మర్చిపోయాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బై బాయ్.